హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూడా మన రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక మంచి శుభవార్తను అందించడం జరిగిందండి. ఆ శుభవార్తను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఇక మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నారా లోకేష్ గారు ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తను అందించడం జరిగింది. ఆ శుభవార్త టెట్ మరియు డిఎస్సి నియామక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడడం జరిగిందండి విద్యాశాఖ అధికారులతో. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే 2025 నవంబర్ చివరి వారంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటించారు. అదేవిధంగా 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, మార్చిలో డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని, జూన్ 2026 జూన్ స్కూల్ తెరిచే నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేసి డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను స్కూల్కు పంపించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ గారు ఘంటాపథంగా చెప్పడము జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే టీచర్ కావాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి. డిఎస్సిలో టీచర్ ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులందరూ కూడా ఇక ఏమాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకుండా, నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూడకుండా మీ ప్రిపరేషన్ను ఈ క్షణం నుండే, ఈ రోజు నుండే ప్రారంభించండి. మనం డిఎస్సి 2025లో చూసామండి, ప్రతి జిల్లాలోనూ కట్ ఆఫ్ అనేది భారీగా పెరిగిపోయింది. ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేశారో వారు మాత్రమే డిఎస్సి 2025లో సక్సెస్ఫుల్ కావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో షార్ట్ టర్మ్ చదివామనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడం అనేది చాలా కష్టము. పోటీ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి నిరంతరం కష్టపడాలి. అదేవిధంగా ఎవరైతే చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారో మీరు ఆ పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేసి నిరంతరం కష్టపడితేనే మీకు వచ్చే డిఎస్సిలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా మీరు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగిస్తే చాలా కష్టతరం అవుతుందండి. ప్రస్తుతం అనేది చాలా పోటీతో కూడినటువంటి ఎగ్జామ్స్ను మీరు ఎదుర్కోబోతున్నారు. ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక కష్టాలను తాత్కాలిక ఆర్థిక కష్టాలుగా భావించండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మీరు ప్రస్తుతం నిరంతరం కష్టపడాలండి. ఎగ్జామ్స్ మీద పూర్తిగా దృష్టి పెట్టండి. మీరు చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే మీ మైండ్ అనేది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదండి. రకరకాల కారణాలతో డిస్ట్రాక్ట్ అనేది అవుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటే ఆ ఇంటి సమస్యలను కూడా మీరు పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం డిఎస్సి ఎగ్జామ్ మీద మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించి మీరు నిరంతరం ప్రిపరేషన్ కొనసాగించారనుకోండి, వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఏమాత్రం నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించాలని ఈ వీడియో ద్వారా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.